నో మీన్స్ నో రోహిత్. మేము నేను ఎప్పుడు ఏ విషయానికి వద్దనలేదు. ఈసారి నీ మాట విన. మయాంక్ నాకు అంతా చెప్పాడు. రాత్రి అమ్మాయి ఎలా వచ్చింది, ఇక్కడ అవుట్ హౌస్ లో ఎలా ఉందో. దిస్ ఇస్ నాట్ నార్మల్. నాన్న తనెవరో తెలియని అమ్మాయి కాదు, తాతయ్య ఊరమ్మాయి. పైగా ఆ చోటు దయ్యాలదని తనకి తెలీదు. లేకపోతే తను వెళ్లేదే కాదు. పాపం నిన్నే ఊరు నుంచి వచ్చింది. ఐ డోంట్ కేర్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది. రోహిత్, దిస్ కుడ్ బి ఎ ట్రాప్. ఆ అమ్మాయి ఫ్రాడ్ కావచ్చు. నీకు ఈ వయసులో ఈ విషయం అర్థం కాదు. ఐమ్ యువర్ డాడ్. నేను నిర్ణయించుకున్నాను తను ఇక్కడ ఉండదు అంటే ఉండదు. ప్లీజ్ వాడికి నచ్చ చెప్పు. అమ్మ నేను నాన్న చెప్తాను. చూడు రోహిత్, నీకు అమ్మ చేసిన పిజ్జా అంటే చాలా ఇష్టం కదా. ఈ రోజు నువ్వు నేను కలిసి పిజ్జా బేక్ చేద్దాం, సరేనా? విను, డాడీకి పూనంకి ఒక్క ముక్క కూడా ఇవ్వం. నో మామ్. డాడీ గనక ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనివ్వకపోతే నేనేమి తినను తాగను. నాయనమ్మలా నేను కూడా ఉపవాసం మౌన వ్రతం చేస్తాను. రోహిత్ రోహిత్, నా మాట విను. నేను చెప్తాను అతనికి. రోహిత్, ఇలా మంకు చేయొద్దు. నా మాట విను. నీ కొడుకు ఆ అమ్మాయి మాయలో పడి తను దొరికిపోవటమే కాకుండా మా అమాయకపు మేనల్లుడిని కూడా ఇరికిస్తాడు. కానీ సార్ ఏమైంది? చూసారా కథ? ఏమైందో కూడా మేమే చెప్పాలా? అరే దౌర్భాగ్యుడా, నీ కొడుకు చూడు, ముందుగా ఆ అమ్మాయిని తీసుకుని మా మేనల్లుడు పుట్టినరోజు పార్టీలోకి వచ్చాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా తనని పాత అవుట్ హౌస్ కి తీసుకెళ్లి అక్కడ దాచేశాడు. ఎవరికీ తెలియనవలేదు. ఇవేం లక్షణాలు నీ కొడుకువి? 12 ఏళ్ల వయసులో ఇక ముందు ఆ రాముడికే ఎరుక. లక్ష్మణ్, అయితే నీ కొడుకు పద్ధతులు మార్చు, లేదంటే నీ ఉద్యోగం వదులుకో. మావయ్య పెట్రోల్ బంకు లాంటివాడు. నిప్పు పెట్టే అవకాశాన్ని వదిలిపెట్టరు. పద, నిన్నెక్కడైనా దాచిపెడతాను. కానీ రాదు. ఎవరు? నీ కొడుకే అయి ఉంటాడు, ఇంకెవరుంటారు? వావ్, ఏం ఎంట్రీ ఇచ్చాడు. అరే బాబు, వెనక వైపు నుంచి ఎందుకు వస్తున్నావు? దెబ్బలు తగులుతాయి, అర్థమైందా లేదా? ఎలా పెంచావు పిల్లల్ని? పనికి మాలిన రాక్షసుడివి. వీడి సంగతి మేము చూస్తాం. నువ్వే కదా అమ్మాయిని అవుట్ హౌస్ బయట దాచావు. చెప్పు చెప్పురా. పిచ్చెక్కిందా ఏంటి? వదలండి. పిచ్చెక్కింది వీడికి. తన స్థాయిని మర్చిపోతున్నాడు. చూడు, నీ దగ్గర ఉన్నవన్నీ, ఈ ఇంటి నుంచి బట్టల వరకు అన్ని పెద్దయ్య గారు ఇచ్చినవే. నీ వల్ల చిన్న బాబుకి చిన్న గీత పడినా సరే రాజ్ నీ తోలు తీస్తాను. అరే! తీసుకెళ్లి వీడిని. అరే చాలు, అయిపోయింది. రండి రండి, లోపలికి రండి. ఏ మాత్రం అర్థం చేసుకోరు. పద బాబు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి. నీకేం తగలలేదు కదా? క్షమించండి సార్, తప్పైపోయింది. ఇక ముందు ఇలా జరగదు. అది జరగకపోవటమే మంచిది. ఇక్కడంతా తలకిందులైంది. నా వల్ల రాజ్కి దెబ్బలు కూడా పడ్డాయి. అక్కడ రోహిత్ ఎలా మేనేజ్ చేస్తున్నాడో తెలీదు. పాపం శివాని ఇప్పుడు ఆ గంపలో నుంచి బయటికి ఎలా వస్తుంది? చిన్నబాబు, ఇప్పుడు మీరేదైనా చేయాలి. రోహిత్, ఈ ఇంట్లో పిజ్జా ఇష్టపడేవారు ఎక్కువే. ఈ రోజు పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ అమ్మ, ఈ ఊర్లో ఆ అమ్మాయి ఒక్కతే ఒంటరిగా ఉంది. షీఈ్ ఆల్ అలోన్. మనం ఇంత పెద్ద ఇంట్లో తనకు ఉండటానికి ఒక చిన్న చోటు కూడా ఇవ్వలేమా? రోహిత్,
చోటు ఇవ్వడం గురించి కాదు నిజానికి మామ్, నువ్వే నాకు చెప్పావు కదా, స్వార్థం లేకుండా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం అంటే దేవుడికి సహాయం చేసినట్లే అని. అవును చెప్తాను. చూడమ్మా, నీ దగ్గర కూడా దీనికి సమాధానం లేదు. కానీ అయినా సరే ఆ అమ్మాయి ఇంట్లోకి అడుగు పెట్టకూడదని నువ్వు ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నావు? మామ్, దిస్ ఇస్ నాట్ ఫేర్. రాజ్ ఆల్రెడీ నా వల్ల ఇరుక్కుపోయాడు. ఇంకా రోహిత్, తను కూడా ఎలాంటి ప్రమాదంలో పడకూడదు. హే మహాదేవా, నన్ను ఏ పరిస్థితిలో పడేశారు మీరు? అయ్యా, పాముల వాడు వచ్చాడు. పాముల వాడ? అదే అయ్యా, పొద్దున్న పాము. కానీ మొదలు పెట్టమని చెప్పు. ఓకే సార్. నాదస్వరం. ఇది వద్దు, ఇది వద్దు. నేను నా అసలు రూపంలోకి రాలేను. నేను నా నాదార్జున్ని వెతకాలి. నాదస్వరాన్ని ఆపండి. మహాదేవా, దయచేసి నన్ను రక్షించు. ఈ కష్టాల నుంచి బయటకు తీసుకెళ్ళు. నాదస్వరం, టైం ఫర్ నాగిన్ డాన్స్. పాములవాడ ఇండియా. ఇప్పుడు అందరూ పాముల వారి చుట్టూ బిజీగా ఉంటారు. ఇదే సరైన అవకాశం శివానిని ఆ గంప నుండి బయటికి తీయడానికి.